ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితులు వారు. ప్రత్యేకించి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి, వారి లీలల గురించి అనేక మాధ్యమాల్లో వారు చెప్పే విధానం కానీ, వారు చెప్పినటువంటి ప్రవచనాలు, వారి మాటలు విని ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు చేసుకున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మాట్లాడుతూ ఉన్నాము. మీరు కూడా చాలా బిజీగా ఉన్నారని విన్నాము. అలాగే వివిధ దేశాలలో కృష్ణ భక్తి గురించి, అలా కృష్ణుడి లీలల గురించి మీరు ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా వెళ్ళున్నారు రీసెంట్గా, తెలుసుకున్నాము. ఎలా ఉంది మీ ప్రస్తుతం మీ జర్నీ, ఎలా సాగుతోందండి? చాలా బిజీగా సాగుతుంది. ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇంకో ప్రోగ్రామ్, ఒక ప్లేస్ తర్వాత ఇంకో ప్లేస్, ట్రావెలింగ్ ఎక్కువగా అవుతుంది అనమాట. సో సమ్హౌ ఇప్పుడు భగవంతుడు ఆ సేవనిస్తున్నారు, చేస్తున్నాం. అలాగే ఇవాళ ప్రత్యేకం ఏంటంటేనండి, ఎప్పుడు సింగిల్గా నేను ఉంటాను, ఒక యాంకర్గా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు వాటికి సమాధానాలు ఇస్తూ ఉంటారు. వ్యూవర్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ కామెంట్స్ రూపంలో ఉన్న వాటిని మాత్రమే మీ ముందు ఉంచాను. కానీ ఇవాళ మీ వీడియోస్ చూసి చాలా వరకు పరివర్తన చెందినటువంటి కొంతమందిని తీసుకొచ్చాను. వీళ్ళు ఏంటంటే చాలా సందేహాలు ఉన్నాయి మాకు, మేము డైరెక్ట్గా ప్రభుజీతో మాట్లాడాలనుకుంటున్నామని ఎప్పటి నుంచో అడుగుతున్న వాళ్ళే. సో అలా కొంతమంది మాత్రమే, చాలామంది అలా నాకు ఎప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఈవెన్ నేపాల్కి వెళ్ళినా కూడా మమ్మల్ని చాలామంది పలకరించి మరి అడుగుతూ ఉన్నారు, ఇలా ప్రణవానంద గారితో ఇంటర్వ్యూస్ చేస్తారు కదా, మేము వారితో మాట్లాడాలనుకుంటున్నాం, ఎలా ఎలా అని చాలామంది. బట్ మీ సందేహాలు ఏంటో చెప్పండి, మీ తరపున నేను అడుగుతానని చెప్పి ఎప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాను. అలా చాలా క్వశ్చన్స్ ఇవాళ నేను ప్రత్యేకంగా అడిగే కన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడుగుతారు. మరి స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా. సనాతన ధర్మంలో చనిపోయిన వాళ్ళని మన దేవుడితో సమానంగా పూజిస్తారు కదా, మన భగవద్గీతలో అలా ఉందా? మీరేం చెప్తారు? భగవద్గీతలో కృష్ణుడు ఈ విషయం గురించి చెప్పారు. యాంతి దేవ వ్రతాదేవాన్ యాంతి పృథివ్రత. ఏమంటారంటే కృష్ణుడు భగవద్గీతలో ఎవరైతే దేవతలను పూజిస్తారో, ఏ దేవత పూజ చేస్తే వాళ్ళ లోకానికి వెళ్తారు. పితృ అని అంటే చనిపోయిన వాళ్ళు, పితృదేవతలు అని అంటారు కదా, వాళ్ళని పూజ చేస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్తారు. యాంతి దేవ వ్రతాదేవాన్, దేవతలని పూజ చేస్తే దేవతలు ఉండే లోకానికి వెళ్తారు. పితృలను పూజ చేస్తే పితృలు ఉండే లోకానికి వెళ్తారు. భూతానియా అంటే భూతేజ్య, భూతాలు అంటే ఏదైతే ఆత్మలు అని అంటారు కదా, వాటిని పూజ చేస్తే వాళ్ళు ఉండే లోకానికి వెళ్తారు. నన్ను ఆరాధన చేస్తే నా లోకానికి వస్తారు అని కృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు మనం చెన్నై ట్రైన్ ఎక్కి నేను ముంబై వెళ్ళాలి, ముంబై తీసుకెళ్ళు అంటే తీసుకెళ్తుందా అండి? తీసుకెళ్తుందా? ఎక్కడ టికెట్ కొంటే అక్కడికే కదా తీసుకెళ్ళేది. అలానే మనం ఎవరిని ఆరాధన చేస్తే అక్కడికి వెళ్తాం. కానీ మళ్ళీ మిగతా ఆరాధనలో ఏంటి ఒక విషయము అని అంటే, కృష్ణుడు దీన్ని కూడా భగవద్గీతలో చెప్పారు. ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఈ ప్రపంచంలో భగవంతుడు ఉండే స్థానం కంటే ఇంకా ఏ స్థానానికి వెళ్ళినా సరే మళ్ళీ పుట్టాల్సి వస్తుంది మనుష్యుడిగా. కానీ కేవలం భగవంతుణ్ణి ఆశ్రయించి భగవంతుడి ఉండే ఆ నిత్య వైకుంఠ గోలోక క్షేత్రానికి వెళ్ళామనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ కిందికి ఈ ప్రపంచంలోకి రావాల్సిన అవసరం ఉండదు. ఎందుకు ఈ ప్రపంచంలో ఎందుకు రాకూడదు అని అంటే, ఈ ప్రపంచం మొత్తం కష్టాలతో నిండి ఉన్నది కాబట్టి. ఎంతమంది కష్టాలు కావాలి? కుంతి మహారాణి అయితే అడిగింది, కానీ మనమైతే అడగలేం కదా. మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు చెప్పి, కృష్ణ నాకు ఇంకోసారి మాత్రం అస్సలు జన్మ అంటూ ఉండకూడదు, ఎందుకంటే మళ్ళీ నేను ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ మాత్రం రాయలేను అని ప్రార్థన చేస్తుండేవాడిని. కాబట్టి ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా మిజరబుల్ కండిషన్స్. కానీ వైకుంఠం ఎటువంటి ప్రదేశం అని అంటే, అక్కడ దెర్ ఇస్ నో దుఃఖం అనే వర్డ్ కూడా ఎవరికి తెలియదు. అక్కడ కేవలం ఆనందం, భగవంతుడి యొక్క సేవలో ఆనందం. కాబట్టి అందరినీ ఒకలా పూజిస్తే ఒకటే డెస్టినేషన్కి వెళ్తాము అనేది రాంగ్ అండి. దేవతలను పూజ చేస్తే దేవతల దగ్గరికి వెళ్తాం, పితృని పూజ చేస్తే పితృలు ఉండే దగ్గరికి వెళ్తాం, భూతాలని పూజ చేస్తే భూతాల దగ్గరికి వెళ్తాం, భగవంతుని ఆరాధనిస్తే భగవంతుడి యొక్క లోకానికి వెళ్తాము. అది శాశ్వతమైన ప్రదేశం, మిగతావన్నీ కూడా టెంపరీ. ప్రభుజీ, చివరి ప్రశ్న ఇవాల్టి కార్యక్రమంలో అడగండి. ప్రభు గారు, మీరు ఇందాక చెప్పారు మనము చూసే పద్ధతిని బట్టి మనకి ఏదైనా కనపడుతుంది అని చెప్పారు. అంటే వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ విజిటింగ్ సంబంధించి కనపడుతుంది అన్నారు. మీరు ఎప్పుడైనా కానీ శ్రీకృష్ణ భగవంతుని చూసారా? మేము రోజుకి 3 సార్లు చూస్తాం కృష్ణుడిని. 3 టైమ్స్ మాట్లాడతారు. రోజు 3 టైమ్స్ చూస్తాం, 3 టైమ్స్ మాట్లాడతాం. ఆ 3 టైమ్స్ ఆయన తిన్నది మేము తింటాం. ఆ 3 టైమ్స్ ఆయన వాష్ చేసిన, స్నానం చేసిన నీళ్ళని మేము మా శిరస్సు పైన ధరిస్తాం. ఎక్కడో తెలుసా? ఆలయంలో. గీతాంజలి గారు వచ్చి మా రాధా బృందావన్ బిహారీని చూశారు, దర్శనం చేసుకున్నారు. ఆలయంలో ఉండే మూర్తి భగవన్నుడికి అభిన్నం. ఆయనే స్వామి సాక్షాత్తుగా
ఆలయంలో దర్శనం ఇస్తున్నారు. ఆ నమ్మకం మాకు 100కి 1000% ఉంది. కాబట్టి మేమేదో బొమ్మని చూస్తున్నాము అని ఆయన ముందుకు వెళ్ళాం. మేము ఆ కృష్ణుడు, శ్రీమతి రాధారాణి అక్కడ ఉన్నారు అనే భావనతో ఉంటాం. అలానే వాళ్ళు మాతో రెసిప్రొకేట్ చేస్తారు. ఎవరు ఎలా ఉన్నారు, ఆలయంలో రాయి అని అనుకుంటే రాయిలా కనిపిస్తాడు. ఆలయంలో అయ్యా స్వామి సాక్షాత్ బ్రజేంద్ర నందన అని అనుకుంటే ఆయన కృష్ణుడిలా దర్శనమిస్తారు. కాబట్టి మేము దర్శనానికి రోజు 3 సార్లు వెళ్తాం అనమాట. కాబట్టి 3 సార్లు కృష్ణుని చూస్తాం. అలాంటప్పుడు ఆలయం ఎందుకు? మనం ఎక్కడైనా చూడొచ్చు కదా, దాంట్లో చూడొచ్చు, మనుషులు చూడొచ్చు. మీరు ఎప్పుడైనా పంచర్ వెళ్ళినప్పుడు మీరు పంచర్ షాప్కి వెళ్ళి గాలి కొట్టించుకున్నారా మీ వెహికల్లో? Yeah. గాలి అంతటా ఉన్నప్పుడు మీరు పంచర్ షాప్కి ఎందుకు వెళ్ళాలి? ఎక్విప్మెంట్స్ ఆడ ఉంటాయి కాబట్టి. అందుకే ఆలయానికి ఎందుకు వెళ్తాము అని అంటే అక్కడ భగవంతుడి యొక్క శక్తి కేంద్రీకరమై ఉంటుంది, ఈజీ టు యాక్సెస్ ఉంటుంది. అలే మనం కూడా గాలిని ఇలా పట్టుకొని టైర్లోకి వేసామనుకోండి, వెళ్తుందా గాలి? ఎందుకు? అక్కడ ఓ ప్రదేశంలో గాలిని మొత్తం కేంద్రీకరించి చేసి ఒక ఫోర్స్తో మన గాల్లోకి పంపిస్తారు, మన వెహికల్లో టైర్లోకి పంపిస్తారు. కాబట్టి అక్కడికి మనం వెళ్తాం. గాలి అంతటా ఉన్నది, కానీ మనం ఆ పని చేయలేము. ఒక కేంద్రానికి వెళ్ళాలి, ఎక్కడైతే అది కాన్సన్ట్రేట్ అవుతుందో. ఆలయం భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క సేవ చేసే ఒక కేంద్రమైన ప్రదేశం అనమాట. అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకు వస్తుంది కాబట్టి ఆలయానికి వెళ్ళాలి. అలాంటప్పుడు భగవంతుడే అన్నాడు కదా, అణువు నేను ఉన్నాననేసి. అని మీరు అయితే కనుక ఆలయంలోనే ఉన్నారంటున్నారు. మీరు కరెక్ట్గా మా ప్రశ్న వినలేదు. మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్లో మేమేం చెప్పాం? అంతటా గాలి ఉన్నది, కానీ పంచర్ షాప్కి ఎందుకు వెళ్తారని మీరు చెప్పారు? ఎందుకంటే అక్కడ కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కాబట్టి. భగవంతుడు ఆలయంలో ఒక్కడే ఉన్నాడు అని కాదు, అంతటా ఉన్నాడు. కానీ ఆలయంలో ఆయనను చూడటం ఈజీ, యాక్సెసబుల్. సర్వీస్ చేయడానికి ఇప్పుడు గాల్లో ఉన్న భగవంతుడికి నేను అలంకరణ చేయాలి అని అంటే చీర కట్టగలుగుతానా, నెమలి పింఛం పెట్టగలుగుతానా, హారం వేయగలుగుతానా? కానీ ఆలయంలో చేయొచ్చు కదా. సో ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ ప్లేస్ వేర్ గాడ్ ఈస్, బట్ ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ ఈస్. అంతటా ఉన్న భగవంతుడు ఆలయంలో లేడా? అంతటా ఉన్నారని నమ్ముతారా మీరు భగవంతుడిని? కాబట్టి ఆలయంలో కూడా ఉన్నాడు కదా. కాబట్టి ఆ ఆలయంలో భగవంతుడు ఇంకా యాక్సెసబుల్ అవుతాడు. ఇప్పుడు H2O వాటర్ అంటారు. ఆక్సిజన్, హైడ్రోజన్ 2 గాల్లో ఉంటుంది. కానీ నీళ్ళు కావాలంటే వాటర్ బాటిల్లో తాగాలి. కానీ ఇట్లా గాల్లో నుంచి ఆక్సిజన్ ఇంకా హైడ్రోజన్ తీసుకొని నోట్లో వేసేసుకొని మనం ఇప్పుడు నీళ్ళు తాగేసాము అని అనలేం కదా. ఎక్కడైతే దాని ప్రజెన్స్ ఫీల్ అవుతుందో అక్కడ మనం వెళ్ళాలి. అది వాటర్ అయినా కానీ, గాలి అయినా సరే, ఏదైనా భూతం. అలానే భగవంతుడు కూడా అణువులో ఉన్నారు. మన హృదయంలో పరమాత్మలా కూడా ఉన్నారు. ఆలయానికి వెళ్ళి ఆయనని దర్శించి ఆయనని సేవిస్తే ఈ రియలైజేషన్ ప్రాక్టికల్గా మారుతుంది. ఫస్ట్ కనీసం ఆలయంలో చూడటం నేర్చుకోవాలి. జనాలు ఆలయంలో ఉండేవాడినే రాయి అంటున్నారు, ఇంకా బయట ఎలా చూస్తారు దేవుణ్ణి చెప్పండి? కనిపించే దగ్గర చూడకపోతే కనిపించిన దగ్గర ఎలా చూస్తాం? ఫస్ట్ కనిపించిన దగ్గర అలవాటు చేసుకోవాలి మనం భగవంతుడిని చూడడానికి. తర్వాత మిగతా అన్ని చోట్ల కూడా ఆయన కనిపిస్తాడు. అదే ప్రార్థన మనకు ఉండాలి. హరే కృష్ణ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ పార్టిసిపేట్ చేశారు, మీ సందేహాలను అడిగారు. ప్రభుజీ మీ మనసు ఏమైనా నొప్పించుంటే క్షమించండి. ఓ మా మనసు, మాకు క్వశ్చన్స్ అడిగే వాళ్ళంటే చాలా ఇష్టం ఇష్టం కదా. ఎప్పుడు అదే అడుగుతారంటే ప్రత్యేకంగా ఉంటుందనే ఈ విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చాలా చేశాను. సంతోషం. చాలా సంతోషం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ.